శ్రీ రమణ భగవాన్ను విరూపాక్ష గుహ వద్ద కలుసుకున్న గణపతి శాస్త్రి బొబ్బిలికి సమీపంలోని కలువరాయి అగ్రహారానికి చెందినవారు. భగవత్ సాక్షాత్కారానికై ఎన్నో చోట్ల తీవ్రమైన తపస్సు చేశారు. కాని సంతృప్తి చెందలేదు. చివరకు అరుణగిరిపై బ్రాహ్మణ స్వామిగా ప్రసిద్ధులైన రమణుల వద్దకు వచ్చి వారి పాదాలను పట్టుకుని వలవలా ఏడ్చి, చదువవలసినదంతా చదివాను, వేదాంత శాస్త్రాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాను, మనసారా జపం చేశాను. అయినా ఇప్పటి వరకు తపస్సంటే ఏమిటో తెలియదు. అందువల్ల మీ పాదాలను శరణుజొచ్చాను. తపస్సు స్వరూపాన్ని తెలియచేయండి అని అర్థించారు. మౌనంగా ఆయన వైపు చూస్తూ స్వామి ఇలా సమాధానమిచ్చారు. నేను అనే భావం ఎక్కడి నుంచి ఉదయిస్తోందని చింతన చేస్తే మనస్సు అందులో విలీనమైపోతుంది అని అనిపించేదే తపస్సంటే. ఒక మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఆ మంత్రోత్పత్తి స్థానంపై మనస్సుని కేంద్రీకరిస్తే మనస్సు అందులో లీనమైపోతుంది. అదే తపస్సంటే. ఈ ఉపదేశానికి గణపతి మనస్సు ఉప్పొంగిపోయింది. వేదకాలం తర్వాత ఇటువంటి ఉపదేశం ఎవ్వరూ ఇవ్వలేదని అనిపించిందాయనకి. వెంటనే ఆశువుగా 5 శ్లోకాలు చెప్పారు. స్వామి పరిచారకుని వద్ద నుంచి ఆయన పేరు వెంకటరామణ్ అని తెలుసుకుని భగవాన్ శ్రీ రమణ మహర్షి అని నామకరణం చేశారు. మోక్షానికి మార్గం చూపేవారు మహర్షులు. ఈ నామకరణానికి అదే కారణం. గణపతి శాస్త్రి బ్రాహ్మణ స్వాముల కన్నా 1 ఏడాది పెద్దవారైన రమణులను తన గురువుగా స్వీకరించారు. తన శిష్యులందరికీ రమణుల ఔన్నత్యం గురించి చెప్పారు. మరికొంత కాలానికి రమణ మహర్షిని స్తుతిస్తూ కొన్ని శ్లోకాలను, వారి బోధనలకు సంబంధించిన గ్రంథాలను రాశారు. గణపతి శాస్త్రిని శ్రీరమణులు నాయనా అని పిలిచేవారు. ఇలా పరిచయమైన గణపతి శాస్త్రి కావ్యకంఠ గణపతి శాస్త్రిగా ప్రసిద్ధి చెందారు. ఇది గణపతి శాస్త్రి వారికి శ్రీ రమణ మహర్షుల వారికి జరిగిన తొలి పరిచయం. ఇటువంటి మరిన్ని ఘట్టాల గురించి తెలుసుకోవడానికి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.